పెట్రోల్ డీజిల్ రేట్లను వెంటనే పెట్రోల్ డీజిల్ రేట్లను వెంటనే పెట్రోల్ డీజిల్ రేట్లను వెంటనే పెట్రోల్ డీజిల్ రేట్ల వెంటనే పెట్రోల్ డీజిల్ రేట్లను 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 పెట్రోల్ డీజిల్ రేట్లను వెంటనే పెట్రోల్ డీజిల్ రేట్లను వెంటనే ఏ బస్సు చేస్తున్నారన్న మా ఆటో కార్మికుల వల్ల చాలా నష్టం జరుగుతూ ఉన్నది. మరోళ్ళు అక్కడ 10 కిలోమీటర్ల దాకా 20 రూపాయలు ఛార్జ్ తీసుకోవాల్సింది, అందుకని ఇవ్వడం లేదు. ఇప్పుడు ఈ డీజిల్ రేటు కాడ మా నిత్తిన భారం పడింది, వెంటనే తగ్గించాలని మేము ఆటో కార్మికులుగా కోరుకుంటున్నాం. నా పేరు ముకుంద, CITU జిల్లా కమిటీ సభ్యుడిని. ఈరోజు పెట్రోల్ డీజిల్ అమితంగా రేట్లు పెరిగినాయి. మేము ప్రభుత్వం ఒకటే అడుగుతున్నాం, ఈ ఆటోలు రావడానికి కారణం ఎవరు? ప్రభుత్వం. పెద్ద పెట్టుబడిదారులకి ఆటో షోరూమ్లు పెట్టించి వాళ్ళకి పర్మిషన్లు ఇప్పించి ఆటోలు అమ్ముకునే దానికి పర్మిషన్లు ఏర్పాటు చేసిన తర్వాత మన ప్రజలు డిగ్రీలు పెద్ద పెద్ద చదువులు చదివి గనులు లేక ఆటో కొనుక్కొని లక్షల రూపాయలు పెట్టి ఆటో కొని దానికి రూట్ ట్యాక్సీ, అన్ని ట్యాక్సీ, పార్కింగ్, ఈ ప్రభుత్వానికి బాధ్యత కదా అని మేము అడుగుతున్నాం. ఇన్ని ట్యాక్సీలు కట్టించుకున్నప్పుడు ఆటో డ్రైవర్లకి పార్కింగ్ ప్లేస్ చూపించాల్సిన బాధ్యత ఎవరిదనేది కూడా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఇన్ని ఆటోలు, ఇన్ని ట్యాక్సీలు, అన్ని పనులు అన్నీ కడుతున్నారు. వాళ్ళకి పార్కింగ్ ప్లేస్ చూపిస్తే బాగుంటుంది. అసలు ఆటో డ్రైవర్లని కట్టించుకునే విధానమే లేకుండా పోయింది ప్రభుత్వం అని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. ఈరోజు ఆటో తీసుకొని వచ్చి కొనుక్కొని వచ్చి వాళ్ళు ఇళ్ళకాడ పెట్టుకుంటే వీళ్ళు డ్యూలు ఎట్ట కట్టాలనేది కూడా మేము అడుగుతున్నాం. మీరు పార్కింగ్ ప్లేసులు చూపిస్తే ఇంటికాడి నుంచి ఆటో తీసుకొని వచ్చి పార్కింగ్ ప్లేస్లో పెట్టుకొని బాడుగు డ్యూలు కట్టుకునే దానికి ఇబ్బంది లేకుండా చేసుకుంటారు. ఇది చాలకూడదు అన్నట్టుగా మూలిగా నక్క మీద తాటికాయ పడినట్టుగా ఈరోజు పెట్రోల్ డీజిల్ ₹3.40 ఏకధాటిగా పెంచేటప్పటికి ఈరోజు పెట్రోల్కి లేక బండి ఆగిపోతే పెట్రోల్ బంక్ కాడికి నెట్టుకొని పోయి పెట్రోల్ పట్టించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు ప్రభుత్వం చేసిన విధానం వల్ల. అదేవిధంగా ఇంటికి పోతే గ్యాస్ రేటు, ఇంటికాడ గ్యాస్ రేటు పెరిగిపోయింది. ఇప్పుడు ఉప్పు పప్పు రేట్లు కూడా పెరిగేదానికి సిద్ధంగా ఉన్నాయి. అన్ని రేట్లు పెరుగుతున్నాయి. మేము బంగారు కొనేదానికి మాకు డబ్బులు లేవు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఏం చెప్తున్నారు? బంగారు కొనబాకండి అంటున్నాడు. మేము కొనేది ముక్కు పుడకలు, కొనే కడ్డీలుగా పెద్ద రాడ్లు కొనే బంగారు రాడ్లు కొనే వాళ్ళని ఆఫ్ చేయాలి. మేము ఈరోజు ప్రభుత్వాన్ని కూడా ఒకటే అడుగుతున్నాం, పెద్ద పెద్ద పెట్టుబడిదారులు కోట్ల రూపాయలు ప్రజల సొమ్మంతా ఒక దగ్గర దాచుకొని ఉంటే ఎంత తీసి ప్రజలకు పంచితే ఈ ఇబ్బందులు అనేటివి ప్రజలకి ఉండవని కూడా మేము తెలియజేస్తున్నాం. వెంటనే పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు తగ్గించాలి, గ్యాస్ రేట్లు తగ్గించాలి, నిత్యావసర సరుకులు రేట్లు పెంచితే ఇంకా పోరాటానికి సిద్ధమవుతామని కూడా తెలియజేస్తూ వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన ఆటో కార్మికులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నా పేరు అబ్దుల్లా, కార్మిక సంఘాల అధ్యక్షుడిని. ఈ ఆటో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, గతంలో డీజిల్ రేట్లు తక్కువగా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఒక్కసారిగా పెరగడం వల్ల ఈ ఆటోలు, బస్సులు, ఫ్రీ బస్సులు వచ్చిన తర్వాత ఈ ఆటోలు డీజిల్ పెరిగిన దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ స్టాండ్ అనేది ఒకటి లేదు, పార్కింగ్ ప్లేస్ లేదు. కానీ దీనికి ఆటోలు కొత్తగా ఉన్న వాళ్ళందరూ ట్యాక్స్ కాడ నుంచి రోడ్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అన్నీ కట్టి ఆటో తెచ్చుకుంటున్నారు. కానీ వీళ్ళకి ఏంటంటే స్టాండ్ లేదు. మెయిన్ దానికి మన కమిషనర్ గారు సహకరించి వీళ్ళకి స్టాండ్లు ఏర్పాటు చేయాలని నా పేరు మస్తాన్ రెడ్డి, నేను జిల్లా కమిటీ మెంబర్, CITU జిల్లా కమిటీ మెంబర్, ఆటో యూనియన్.
గతంలో వచ్చి డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచాలంటే ₹1 పావలా లేదంటే ₹3 పెంచేవాళ్ళు. ఇప్పుడు ఒకటేసారి 3.14 పైసలు పెంచారు. ₹3.14 పెంచారు. దీనివల్ల ఏంటంటే ఆటో కార్మికులు ఎక్కువ బర్డెన్ అయిపోతూ ఉంది. ట్రిప్పులు ఏమో కలవట్లేదు, పార్కింగ్ ప్లేస్ లేదు. ట్రిప్పులు కలవాలంటే జనాలు రావాలంటే ఆడవాళ్ళకి మొత్తం ఫ్రీ బస్సులు ఇచ్చారు. వాళ్ళు ఫ్రీ బస్సులు ఎక్కి వెళ్ళిపోతున్నారు. మగవాళ్ళు కానీ పిల్లకాయలు కానీ ఎంతమంది ఎక్కుతారంటే ఎంతమంది ఎక్కరు. రోజుకి 3 ట్రిప్పులు 2 ట్రిప్పులు తోలుకేమో 1 ట్రిప్పుతో ఇంటికి పోతున్నారు. వాళ్ళకి భార్య బిడ్డల్ని పోషించుకునేదానికి ఆ జీవనం ఆధారడానికి వచ్చిన డబ్బులు సరిపోతుంది. ఈ డీజిల్ రేట్ల వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల మేము డిమాండ్ చేస్తున్నాం డీజిల్ రేట్లు తగ్గించాలని. ఫ్రీ బస్సు చేసిన మా ఆటో కార్మికుల వల్ల చాలా నష్టం జరుగుతూ ఉన్నది. పడవలు ఊరి అక్కడ 10 కిలోమీటర్ల దాకా ₹20 ఛార్జ్ తీసుకోవాల్సింది. అందుకని ఇవ్వడం లేదు. ఇప్పుడు ఈ డీజిల్ రేటు కూడా మా నెత్తిన భారం పడింది. వెంటనే తగ్గించాలని మేము ఆటో కార్మికులుగా కోరుకుంటున్నాం. మాట